హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం ఎన్సిఆర్టీ బేసిక్ క్వశ్చన్స్ అంతా కూడా యూపీఎస్సీ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకుంటూ క్విక్ అనాలిసిస్ అనేది చేయబోతున్నాం. సో 30 minutes ఆఫ్ యువర్ టైమ్ ఫర్ అనలైజింగ్ ద క్వశ్చన్. సో ఈరోజు మనం చూడబోయేదంటే హిస్టరీలోంటి యూపీఎస్సీకి ముఖ్యమైన ఎన్సీఆర్టీ నుంచి కలెక్ట్ చేయబడిన క్వశ్చన్స్. సో మీరు ఎన్సీఆర్టీ చదివేశారు అంటే ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల వావ్ ఎంత మాత్రం మనం చదివాము అనేది మనకు తెలుస్తుంది. కాకపోతే మన టాపిక్స్లోకి వెళ్ళడానికి ముందు మన ఎల్టీఎక్స్ క్లాస్లో మనం అందించే ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. సో స్టూడెంట్స్, మీకు యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో బిగినర్స్ లెవెల్లో సో ప్రారంభమవుతున్నారంటే ఇది మంచి ప్రారంభమే. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ పక్కన పెట్టండి. మీరు డ్రీమ్ చేస్తున్నారు ఐఏఎస్ అంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయవలసిన ఏకైక మంత్రం ఏంటంటే ఎన్సీఆర్టీ మంత్రం. అంటే ఏంటి? ఎన్సీఆర్టీ చదవకుండా మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్ చేయలేరు. సో అలాంటి ఒక ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ కోసం మీకు హెల్ప్ అయ్యేలాగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మనం ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తున్నాం. సో క్లాస్ 6th నుంచి 12th వరకు ఉంటున్న కంప్లీట్ ఎన్సీఆర్టీ చాప్టర్స్ అంతా కూడా మనం బుక్స్ అంతా కూడా క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ లైన్ బై లైన్ డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో బెస్ట్ ఎవర్ కోర్స్ ఇన్ యువర్ తెలుగు స్టేట్స్, మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కోర్స్ ఇదండి. సో అలాగే ఫిబ్రవరికైనా స్పెషల్ ఆఫర్ అనేది మనం అందిస్తున్నాము. 28th ఫిబ్రవరి వరకు వ్యాలిడ్ అయిన ఈ కోర్స్ ఆఫర్ ఏంటంటే 15,000 రూపీస్ పే చేసి మీరు నిన్నటి దాకా పొందుతున్న ఈ కోర్స్ అనేది ఫ్లాట్ 5,000 రూపీస్ మనం డిస్కౌంట్ ఇస్తున్నాము. జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 10,000 రూపీస్కే మీరు ఈ కోర్స్ అనేది అవైల్ చేయొచ్చు. మీ యొక్క లార్జెస్ట్ డ్రీమ్ని ఒక స్మాలెస్ట్ బిగినింగ్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే దిస్ ఇస్ ఎ బెస్ట్ ఎవర్ బిగినింగ్. సో అలాగే చూడండి, ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఫిబ్రవరికి ఒక ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ అనేది ఇంకా మల్టిపుల్ కోర్సెస్ కోసం మనం అందిస్తున్నామండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, నాకు ఎన్సీఆర్టీ సరిపోదు సార్, ఫుల్ కోర్సెస్ కావాలి సార్, ప్రతి ఒక్కటి చదవాలి సార్, ఖచ్చితంగా నేను సీరియస్గా మనసు పెట్టి చదువుతాను సార్ అంటే మీకోసం అద్భుతమైన కోర్స్ వెయిట్ చేస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ ఆన్లైన్ కోర్స్. సో 48,000 రూపీస్ కాస్ట్తోనే మీ యొక్క కోర్స్ అనేది పొందగలరు. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇది. సో అలాగే ఫ్లాట్ 17,000, నిన్నటిదాకా 65,000 కాస్ట్ చేసిన ఈ కోర్స్ మనం ఫిబ్రవరి స్పెషల్ ఆఫర్గా ఫిబ్రవరి 28th వరకు ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు పొందడం మాత్రమే కాకుండా మీ సర్కిల్లో కూడా ఫ్రెండ్స్తో షేర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆఫ్లైన్. సో ఆఫ్లైన్లో నేను మీకోసం హిస్టరీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నామండి. ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది అద్భుతంగా వెళ్తూ ఉంది టాపిక్. సో ఇంకా మల్టిపుల్ టాపిక్స్ అనేది ఇక్కడ వైజాగ్లో నేనైతే క్లాస్ అందిస్తూ ఉన్నాను. క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్లో నేను అవైలబుల్లో ఉన్నాను. మీరు డౌట్ క్లియరింగ్ అంటే కూడా రావచ్చు, డెమో ఫ్రీ సెషన్ కూడా రావచ్చు, అలాగే ఫుల్ కోర్స్ తీసుకోవాలనుకున్నా కానీ మీరు రావచ్చు. సో ఫ్రీగా కూడా రండి, 3 days విజిట్ చేయండి, మన ఎన్విరాన్మెంట్ని చూడండి. వైజాగ్, హైదరాబాద్లో అద్భుతమైన ఆఫ్లైన్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో జస్ట్ అట్ 58,000 రూపీస్ కాస్ట్, అంత లో కాస్ట్కి ఎక్కడా కూడా నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఇండియా మొత్తం కూడా ఆఫ్లైన్ కోర్సెస్ అనేది క్లాస్ ఎన్విరాన్మెంట్తో అంత తక్కువ కాస్ట్కి ఎవరికీ అందించడం లేదు. మరి మీరెందుకు సారిస్తున్నారంటే స్టూడెంట్స్ యొక్క బెనిఫిట్ కోసం, స్టూడెంట్స్కి క్వాలిటీ ఇవ్వాలి, స్టూడెంట్స్కి సబ్జెక్ట్ ఇవ్వాలి, ఇంకా మంచిగా మనం వాళ్ళ డ్రీమ్ని అచీవ్ చేసేదానికి మనం కూడా ఒక తోడుగా ఉండాలి అనే దానికోసం మనం అందిస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది మీరు మాత్రమే కాకుండా మీ సర్కిల్లో షేర్ చేయండి. సో దే విల్ గెట్ బెనిఫిటెడ్. సో అలాగే ఆప్షనల్ తీసుకోవాలనుకుంటున్నారంటే కూడా ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్సెస్. సో మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. 22,000 రూపీస్కే మనము ఆఫర్ అందిస్తున్నాం. దానికి కూడా ఫ్లాట్ 13,000 రూపీస్ ఆఫర్ అనేది జరుగుతుంది. యూటిలైజ్ చేసుకోండి. అలాగే అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5,000 రూపీస్కి కరెంట్ అఫైర్స్ చదవడం కష్టంగా ఉంది సార్, ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు చదివేలోక ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి సార్. సో దానికంటే మీరు ఒక సెషన్ ఉంటే డైలీ 1 hour ప్రిపేర్ అయ్యామంటే క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్, టాపిక్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది సార్ అనుకుంటున్నారు అంటే మీకోసం అద్భుతమైన కోర్స్ వెయిట్ చేస్తుంది. ఎవ్రీడే 9 PM డైలీ మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మన ద్వారా అందిస్తున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు యొక్క హిస్టరీ క్వశ్చన్స్ అనేవి చూసాం. 12th ఎన్సీఆర్టీ నుంచి థీమ్స్ అనే ఒక టాపిక్ ఉంది. థీమ్స్ 1 book, ఫస్ట్ బుక్ ఉంటుంది. సో అందులో నుంచి ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ కంబైన్డ్గా తీయబడిన టాపిక్స్ ఏనండి ఇవి. సో అందులో ఉన్న క్విజే ఈరోజు మనం చూడబోతున్నాం. సో గైస్, kindly don't forget to like, share and subscribe. అంతకంటే ముందు
కమెంట్ అనేది చేయండి. సో మీ యొక్క కమెంట్స్ అనేది చాలా వ్యాలిడ్గా అనేది మాకు ఉంటుంది. ఇంకా నేను మీకోసం ఇలాంటి ఎఫర్ట్ వేయడానికనే ఒక పాజిటివ్ మోటివేషన్గా కూడా ఉంటుంది. అలాగే నిన్న వీడియోకి కమెంట్ చేసిన చెను, రాంబాబు అండ్ అష్రఫ్ అలీ, థ్యాంక్ యూ గైస్. మీరు ఇలా రెగ్యులర్గా కమెంట్ చేస్తూ మిమ్మల్ని కూడా నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. లెట్స్ క్రియేట్ అన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద మేజర్ డెవలప్మెంట్ ఇన్ హరప్పన్ ఆర్కియాలజీ. నన్న హరప్పన్ ఆర్కియాలజీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కియాలజీ అంటే ఏంటో తెలియాలి. అంటే పురాణ ఎక్స్కవేషన్స్, అంటే ఓల్డెన్ ఎక్స్కవేషన్, అంటే ఎప్పుడైనా కానీ ఓల్డెన్ రిమైన్స్ కానీ వాటిని ఎక్స్కవేట్ చేసే డిపార్ట్మెంట్ని మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటాం. పురాతనమైన శిథిలమైన పరిస్థితిలో ఉంటున్న సో ఇంపార్టెంట్ టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ అలాగే సిటీస్ కానీ వాటిని ఎక్స్కవేట్ చేసేదని మనము ఆర్కియాలజీ అంటాం. అలాంటి హరప్పన్ ఎక్స్కవేషన్ సంబంధితమైన సో కొన్ని డెవలప్మెంట్స్ గురించి స్టేట్మెంట్స్ అనేది ఇచ్చున్నారు. సో ఇందులో ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ క్రొనాలజికల్ సీక్వెన్స్. ఈ క్రొనాలజికల్ సీక్వెన్స్ అన్నప్పుడు అద్భుతం అండి. ఏంటంటే ఈ క్వశ్చన్ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము చదివితే సరిపోదు, చదివిన దాన్ని సీక్వెన్షియల్గా కూడా తెలుసుకోవడం. క్రొనాలజికల్ ఆర్డర్ అనేది అంటే ఏది తర్వాత ఏది వస్తుందో కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన క్రొనాలజికల్ ఆర్డర్ చెప్పేసి తర్వాత వాటి యొక్క డీటెయిల్స్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ధోలవీర ఆర్ఎస్ బిష్ట్ అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అంతా కరెక్టేనండి. సో మళ్ళీ ఇది కరెక్టా రాగానే మీ క్వశ్చన్ వద్దు, ఎందుకంటే వాళ్ళు అడిగింది క్రొనాలజీ. కరెక్టో రాంగో కాదు, చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే ఏంటి? సో క్రొనాలజీ అంటే ఏంటంటే ఏది ముందు ఏది తర్వాత అన్నట్టు, ఓకేనా? సో కరెక్ట్గా ఓల్డ్ నుంచి న్యూ వరకు మనం రాయాల్సి ఉంటుంది. ధోలవీర ఆర్ఎస్ బిష్త్ గారే కనిపెట్టారు. హరప్పా వచ్చేసి ఆర్ఈఎం వీలర్ గారే కనుక్కున్నారు. అలాగే బిగినింగ్ ఆఫ్ ఎక్స్కవేషన్ ఇన్ మొహెంజోదారోలో ఎక్స్కవేషన్ ఎప్పుడు జరిగింది? తర్వాత అలెగ్జాండర్ కన్నింగమ్ అనేవారు సో హరప్పన్ సీల్ మీద ఇచ్చిన రిపోర్ట్. సో ఇప్పుడు వరుసగా మనకు తెలియాల్సింది ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏది ఏ కాలంలో జరిగింది. సో మనం చెప్తుంటాం యూపీఎస్సీకి డేట్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని, కానీ ఒకటి డేట్లు గుర్తుపెట్టుకోకపోయినా సరే మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సో సీక్వెన్స్ తెలియాలి. ఫస్ట్ ఏది లాస్ట్ ఏది అనేది మనకి తెలియాలి. సో ఒక సింపుల్ థింగ్తో మనము ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేవచ్చండి. సో ఇక్కడ చూడండి, చాలా 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 సింపుల్ థింగ్. అది ఎంత సింపుల్ థింగ్ అంటే మనకి తెలియాల్సిందంతా కూడా ఒకే ఒక పాయింట్, ఒకే ఒక క్లూ. సో ఇక్కడ ఏంటంటే సో కరెక్ట్ క్రోనాలజీ అనేది అడిగారు. సో అంటే ఫస్ట్ ఏది అనేది మనకు తెలియాలి, అంటే అన్నిటికన్నా ముందు కనుక్కోవడం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ అనేది సూపర్ అండి. హరప్పన్ సీల్ ఏదైతే ఉందో, ఓకేనా, హరప్పన్ సీల్ ఏదైతే ఉందో దాని గురించి అలెగ్జాండర్ కన్నింగమ్ అనే అతను ఎప్పుడు రిపోర్ట్ యాక్చువల్గా ఇచ్చారంటే తను ఇచ్చిన రిపోర్ట్ వచ్చేసి 1875 అన్న. అంటే మనకి ఒక అద్భుతమైన విషయాలు కొన్ని తెలుసుకోవాలి. సో అందుకే బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ ఇస్తాను. 20th సెంచరీలో అంటే 1900 తరువాతనే ప్రతి ఒక్క హరప్పన్ ఆర్కియాలజీ యొక్క ఎక్స్కవేషన్స్ అంతా చేయడం జరిగింది. వన్ అండ్ ఓన్లీ ఇన్సిడెంట్ దానికి ముందు జరిగింది అంటే అలెగ్జాండర్ కన్నింగమ్. సార్ అలెగ్జాండర్ కన్నింగమ్ ఎవరు సార్? సో ఇంతకు ముందు క్వశ్చన్స్లో నేను మీకు చెప్పడం జరిగింది. అలెగ్జాండర్ కన్నింగమ్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ, ఓకేనా. సో ఇండియాలో ఎక్స్కవేషన్స్ ఇవన్నీ చేసింది ఎవరంటే తనే. ఫస్ట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్గా అతనే ఉన్నాడు. సో ఇవే మీకు క్లూ. ఏదైనా ఒక్క హింట్ దొరికితే ఆన్సర్ అయిపోయినట్టు. ఏంటంటే అలెగ్జాండర్ కన్నింగమ్ ఫస్ట్ సో కాల్డ్ మన యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అంటే వీరంతా తర్వాత వచ్చిన వారే కదా. సో అంటే ముందు వచ్చిన ఇతనే కదా. అలా కూడా నాకు తెలుసు ఫస్ట్ 4 ఉండాలి. ఫస్ట్ 4 ఉండే ఆప్షన్ ఒకటే. సో 1 ఈజ్ యువర్ ఆన్సర్. నేనేమీ చదవలేదు, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాను. దట్ ఈస్ వాట్. సో ఒకటి ఫ్యాక్ట్ తెలిసి ఉండాలి. హరప్పన్ సీల్ అనేది 1875లో కనుగొన్నారనేది తెలిసి ఉండాలి. వాటి గురించి రిపోర్ట్ ఇచ్చారనేది తెలిసి ఉండాలి. లేదంటే అలెగ్జాండర్ కన్నింగమ్ అనే వ్యక్తి అన్న మీకు పరిచయం ఉండాలి. సో ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా కానీ మీ ఆన్సర్ అనేది డన్ అండ్ డస్టెడ్ అండి. తర్వాత అంతా కూడా మీకు తెలిసినా తెలియకపోయినా ఆటోమేటిక్గా ఆన్సర్ 1 అనేది కరెక్ట్. సో ఇదేనండి యూపీఎస్సీలో కొన్నిసార్లు సేవియర్ జోన్స్ ఉంటాయి. అన్నీ జాగ్రత్తగా ఆప్షన్స్ చూడాలి, క్వశ్చన్స్ చూడాలి, అప్పుడే జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయగలం. సో మీ యొక్క ఆన్సర్ ఈజీగా దొరికేసింది, కానీ మిగతా వాటికైనా అర్థం తెలియాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొట్టమొదటిసారిగా అంటే 1875లో అలెగ్జాండర్ కన్నింగమ్ గారు హరప్పన్ సీల్ గురించి వారి యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 1921 విషయానికి వచ్చి అంటే 1921లో వచ్చేసి ఎంఎస్ వాట్స్, ఓకేనా, ఎంఎస్ వాట్స్ అంటారు. సో అతను ఏంటంటే సో హరప్పన్ ఎక్స్కవేషన్ అనేది స్టార్ట్ చేస్తారు, ఓకేనా.
హరప్పన్ ఏదైతే ఉంటుందో, హరప్పన్ ఎక్స్కవేషన్ అంటే హరప్పన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్కవేట్ అనేది చేయడం, అంటే ఫస్ట్ వెలికి తీయడం అనేది స్టార్ట్ చేశారు. సో తరువాత మనం తీసుకున్నాము అంటే 1925లో ఏంటంటే మొహంజదారో, ఓకేనా, మొహంజదారో ఓకేనా, మొహంజదారో. సో ఇది ఏదైతే ఉందో దీన్ని మొట్టమొదటిసారిగా ఎక్స్కవేషన్స్ అనేది బిగించేస్తారు. ఎక్స్కవేషన్స్ అనేది తీయడం చేస్తారు. అంటే ఫస్ట్ ఏది కనుక్కున్నారన్న హరప్పన్ సిటీ కనుక్కున్నారు, తర్వాత ఏంటంటే మొహంజదారోని ఎక్స్కవేట్ చేశారు. సో 4 వచ్చేసింది తర్వాత. సో 1921 అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్, కాకపోతే 3 అనేది దొరికేసింది. సో 4 తర్వాత 3 వచ్చిందని క్లియర్ అయిపోయింది. తర్వాత మనకి 1946లో చాలా జాగ్రత్తగా మనం ఇది నేర్చుకోవాలని, అందుకే పుస్తకాల్లో మీరు బుక్స్లో చదివేటప్పుడు ఇవన్నీ ఉండదు. సో ఎందుకు ఈ వీడియో వ్యూ చేయాలనే దానికి అర్థం ఇదే. సో ఓకేనా. సో చూడండి 1946లో ఆర్ఈఎం వీలర్, ఓకేనా, ఆర్ఈఎం వీలర్ అనేవారు సో హరప్పాని ఎక్స్కవేట్ చేస్తారు. ఇంకా డీటెయిల్ స్టడీ అనేది చేస్తారు హరప్పాని. సో ఇక్కడ హరప్పాని డీటెయిల్ స్టడీ చేస్తారు. సో ఆన్సర్ 2 ఇస్ ద నెక్స్ట్ వన్, అది మనకి దొరికేసింది. సో తర్వాత మీకు ఇంకొక అద్భుతమైన విషయం చూడండి, ధోలవీర అనేది రీసెంట్ ఎక్స్కవేషన్ అన్న 1990లో చేస్తారు. ధోలవీర ఎప్పుడు ఎక్స్కవేట్ చేస్తారు? 1990లో. సో ఇప్పుడు ఇంకొక అద్భుతమైన వే ఆఫ్ ఆన్సరింగ్. సో ఇక్కడ కానీ మనకి ధోలవీర అనేది రీసెంట్గా ఆర్ఎస్ బీస్ట్ గారు స్టడీ చేశారని తెలిసినా కానీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. సో చూడండి 4 ఆప్షన్తో కూడా మీ ఆన్సర్ 100% రైట్ అవుతుంది. అలాగే ఫస్ట్ ఆప్షన్ తెలుసున్నా కానీ మీ యొక్క ఆన్సర్ అనేది 50% పెరిగిపోతుంది. దిస్ ఈజ్ హౌ యూపీఎస్సీలో సక్సెస్ పర్సంటేజ్ అనేది మనకి పెరుగుతుంది. తర్వాత 1955కి వద్దాం అన్న. 1955లో అంటే ఎస్ఆర్ రావ్, చాలా ఇంపార్టెంట్. స్వతంత్రం తర్వాత హరప్పన్ సైట్ మనం దేన్ని కనుగొన్నాము అంటే లోతల్. ఏంటినన్నది లోతల్ అనేది పోర్ట్ టౌన్. సో ఒక పోర్ట్ టౌన్, ఈ పోర్ట్ టౌన్ని ఎక్స్కవేట్ అనేది చేయడం అనేది జరిగింది. తర్వాత 1960 విషయానికి వద్దాం. 1960లో ఏంటంటే బీబీ లాల్, ఓకేనా, బీబీ లాల్ తర్వాత బీకే థాపర్, ఓకేనా, బీకే థాపర్ అనేవారు ఉంటారు. వీరిద్దరూ కూడా ఇంకొక ప్రాంతాన్ని ఎక్స్కవేట్ చేస్తారు. దాని పేరు ఏంటంటే కాళీబంగన్. సో కాళీబంగన్, సో కాళీ అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్, నల్లటి మట్టి గాజులు అనేది దానికైనా అర్థం. సో అంటే ఏంటి 1960లో బ్లాక్ బ్యాంగిల్స్ అనేది కనుక్కున్నారు కాళీబంగన్ అనే ప్రాంతం దగ్గర. తర్వాత 1974 వచ్చే కాలికి ఎంఆర్ ముఘల్ అనే వ్యక్తి, ఓకేనా, ఎంఆర్ ముఘల్ అనే వ్యక్తి యాక్చువల్గా ఏంటంటే బహవాల్పూర్, ఏంటది బహవాల్పూర్, ఓకేనా. సో లెట్ మీ కరెక్ట్ ఇట్, బహవాల్పూర్ అనేది సో యాక్చువల్గా ఏంటంటే ఎక్స్కవేట్ అనేది చేస్తారు. సో దీన్ని ఫస్ట్ స్టడీ అనేది చేస్తారు. తర్వాత మనకి ఏంటంటే 1980స్కి వచ్చామంటే సో అప్పుడు ఏంటంటే ఇటాలియన్ వారు ఆర్కియాలజిస్ట్ అంతా కూడా ఏంటంటే మొహంజదారో అని మళ్ళీ డీటెయిల్గా అనేది స్టడీ అనేది చేస్తారు, ఓకేనా. సో ఇవి కొన్ని సీక్వెన్స్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్. ఇవి పుస్తకాలు జనరల్గా కామన్గా అనేది మనకు ఉండదు, బట్ మనము స్టడీ చేయాలి. తర్వాత 1986లో హరప్పాని, ఓకేనా, హరప్పాను వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు స్టడీ చేశారు. సారీ నాట్ బ్రిటిష్ వాళ్ళు, యూఎస్ వాళ్ళు, ఓకేనా. యూఎస్ అంటే అమెరికా కదా, అమెరికా వాళ్ళు. తర్వాత ఏంటంటే ఇక్కడ 1980లో మొహంజదారోని ఎవరంటే జర్మన్ మరియు ఇటాలీ వీరిద్దరూ కూడా స్టడీ అనేది చేస్తారు, ఓకేనా. సో ఇవి జనరల్గా జరిగిన ఇన్సిడెంట్స్. తర్వాత మన ఇండియాలో వచ్చేసి 1990, కాకపోతే ఈ 2 ఇన్సిడెంట్స్ వచ్చేసి పాకిస్తాన్లో జరుగుతుంది, ఇండియాలో కాదు. కాకపోతే ఈ 1990 ఇన్సిడెంట్ ఏంటంటే ఆర్ఎస్ బీస్ట్ అనే అతను సో ధోలవీరాని కనుక్కుంటారు నాన్న. ధోలవీరాని ఇంకా ఎక్స్కవేట్ చేస్తారు. ఇప్పుడు కూడా మీరు ధోలవీరా విజిట్ చేయాలంటే యూ క్యాన్ గో టు గుజరాత్ అండి. సో అద్భుతమైన ప్లేస్ అండి. మీరు ఎప్పుడన్నా కానీ చాలామంది ఎక్కడికి వెళ్ళాలి డ్రీమ్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ధోలవీరా ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్ నన్న. రాన్, ఓకేనా, రాన్ ఆఫ్ కచ్ అంటారు కదా, ఆ రాన్ మధ్యలో చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడైనా దానికి రిలేటెడ్ టాపిక్ వచ్చినప్పుడు ఆ ఇమేజ్ చూపించి మీకు ఇంకా అద్భుతంగా అనేది నేర్పిస్తాను. సో డోంట్ వరీ ఇన్ దట్. సో ఇంతటితో ఈ క్వశ్చన్ అయిపోయింది. సో మన ఆన్సర్ అయితే దొరికింది 1 ఆప్షన్. అలాగే బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసాం, డీటెయిల్ స్టడీ చేసాం. మన క్వశ్చన్ అనాలిసిస్ అనేది ఇలా ఉంటుంది. సో మీ నుంచి నేను రిక్వెస్ట్ చేసుకునేది మన వీడియో నచ్చినా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న కమెంట్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను చూస్తున్నాను అంటే ఈ వీడియో చేస్తున్నానంటే చేయడానికి ముందు మీ కమెంట్ చూస్తాను. సో ఐ విల్ మెన్షన్ దమ్ ఆల్సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. సో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి అలాగే ఏంటంటే మనము ఎక్కువగా ఇలా పార్టిసిపేటివ్గా చేస్తున్నప్పుడు అంటే మీకు ఒక మోటివేషన్ ఉంటుంది, నాకు తీయాలి కదా నాన్న. సో ఆడియన్స్ ఉండి తీయడం వేరు, ఆడియన్స్ లేకుండా మీకోసం మేము ఎఫర్ట్ చేస్తున్నాం కదా, దట్ విల్ హెల్ప్ మోర్ అండ్ మోర్ మోటివేటింగ్. లెట్స్ మేక్ ఇట్ టు ద టాపిక్. సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చున్నారు. సో చూడండి, రా మెటీరియల్స్, రీజన్స్ ఫ్రమ్ వేర్ దీస్ మెటీరియల్స్ వేర్ ప్రొడ్యూస్డ్. లేదు నాన్న, హరప్పన్ సివిలైజేషన్ కాలంలో ఏ ప్రాంతాల్లో ఏవేవి దొరికాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్గా మ్యాచ్ అయినది ఏంటి?
అంటే ఏంటి, కరెక్ట్గా మ్యాచ్ అయింది మాత్రమే కాదు, మీకు మిస్ మ్యాచ్ కూడా తెలియాలి. సో మిస్ మ్యాచ్ కూడా చాలా జాగ్రత్తగా తెలియాలి. మీకు ఒక విషయం చెప్పనా, సో ఈ క్వశ్చన్కైన ఆన్సర్, ఒక ఆన్సర్ అనేది మీకు ఒక సాంగ్, అంటే ఒక సాంగ్ కూడా కాదు, మొహంజదార్ ఒక మూవీ తీశారు కదా రితిక్ రోషన్, అందులో దాగి ఉంది నాన్న. సో ఐ విల్ షో దట్ ఆల్సో. స్టూడెంట్స్, ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా నేను వీడియో ప్లే చేశాను. మొహంజదారో మూవీ, ఏంటా మూవీ, మొహంజదారో మూవీ. మొహంజదారో మూవీలో ఆ మూవీ ద్వారా మీకు సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం చూపిస్తున్నారు, ఇక్కడ క్రొకడైల్, ఇక్కడ మన హృతిక్ రోషన్ ఉంటారు, నదిలో ప్రవహిస్తుంటారు, వారు చేపలు పడుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు, ఫిషింగ్. అంటే ఏంటి, మొహంజదారో హరప్పన్ సివిలైజేషన్లో వారంతా కూడా ఫిషింగ్ చేసేవాళ్ళు. ఏ నది పైన, ఇండస్ నది వాటి యొక్క ట్రిబ్యూటరీస్ మీద, అయితే ఇండస్ నది మీద ఆ కాలంలో వారు డెపిక్ట్ చేస్తున్నారు ఏమని, క్రొకడైల్స్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలంలో వారు ఫిషింగ్ చేసేవాళ్ళు, అలాగే క్రొకడైల్స్ కూడా ఉన్నాయని. సో అలాగే ఇండస్ వాటర్లో 2 టైప్స్ ఆఫ్ క్రొకడైల్స్ ఉన్నాయన్న. ఒకటి ముగ్గర్, సో ముగ్గర్ అంటారు, ముగ్గర్ క్రొకడైల్. ఇంకోటి అంటే గారియల్ అంటారు, ఓకేనా, గారియల్ టైప్ ఆఫ్ క్రొకడైల్ అంటారు. బట్ ఇలా సినిమాలో చూపించినట్టు ఎగరడం అనేది లేదు. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే ఐఎమ్ షోయింగ్ హౌ యాక్చువల్గా. సో ఇదే విధంగా లాపిస్ లజీలి కూడా మీకు చూపిస్తా చూడండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కట్ అదే మూవీలో ఇంకొక సీన్. సో ఇక్కడ ఏంటంటే మన హీరో వచ్చేసి ఆఫ్ఘాన్ ప్రాంతం దగ్గర ఉంటారు నాన్న. అక్కడి నుంచి మన రితిక్ రోషన్, ఇది వెనక నుంచి ఉంది ఇమేజ్ రితిక్ రోషన్. సో ఇక్కడ వాళ్ళ నాన్న సినిమాలో అది. కాకపోతే ఇక్కడ చూసారంటే ఏంటి, ఏదో ఒక గుంట తవ్వుతున్నారు. ఏ కలరు, నీలం, అంటే కొద్దిగా బ్లూయిష్ కలర్ స్టోన్స్ అనేది తీస్తున్నారు. ఈ స్టోన్స్ని ఏమంటామంటే మనం లాపిస్ లజూలి. సో ఏంటది, లాపిస్ లజూలి. లాపిస్ లజూలి అంటే ఏంటి, అది ఒక బ్లూ కలర్ ప్రీషియస్ స్టోన్స్. ఆ మూవీలో అబ్జర్వ్ చేస్తుంటే పార్ట్ బై పార్ట్ చాలా కంటెంట్ తెలుస్తుంది. సో నా క్లాసెస్లో అయితే నేను హిస్టరీ క్లాసెస్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కటి మొత్తం బుక్తో కాకుండా సినిమాతోనే చాలా నేర్పిస్తానండి. సో అలాగే ఇక్కడ చూడొచ్చు అగ్రికల్చర్ చేస్తున్నారు, సో వాళ్ళకి వ్యవసాయం బాగా వచ్చు. సో ఇక్కడ ఏంటి, సో లాపిస్ లజూలి అనేది ఏ ప్రాంతం ఇది, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం. హీరో అప్పుడు ఆఫ్ఘాన్ నుంచి మైగ్రేట్ అవుతాడు, మొహంజదారో అనే ప్రాంతానికి అనేది వెళ్తుంటాడు. సో ఇది, సో ఇక్కడ నుంచి ఏంటంటే దీన్ని మార్కెట్కి అనేది తీసుకెళ్తూ ఉంటారు. దిస్ ఇస్ హౌ దే యాక్చువల్లీ ట్రేడ్ అనేది తెలిసింది. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మీకు అర్థమైందంటే లెట్ మీ కమ్ టు ద క్వశ్చన్. సో మన క్వశ్చన్కి వచ్చామంటే ఇక్కడ చూడండి, గోల్డ్ ఎక్కడి నుంచి లభిస్తుంది. సో గోల్డ్ లాపిస్ లజూలి ఎక్కడ, ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు నేను చెప్పాను ఆ హీరో ఇంట్రొడక్షన్లోనే మనకి లాపిస్ లజూలి అంటే బ్లూ కలర్ ప్రీషియస్ స్టోన్స్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి మన హీరో రితిక్ రోషన్ తెస్తుంటారు. కాబట్టి 4th ఆప్షన్ రైట్. ఎప్పుడైతే 4th ఆప్షన్ రైట్ అని నాకు తెలుసో ఫస్ట్ ఆప్షన్ పోతుంది, సెకండ్ ఆప్షన్ పోతుంది, నాకు ఎయిదర్ 3 or 4 రెండిట్లో ఒకటి ఆన్సర్. సో ఇప్పుడు నాకు ఇందులో 2 ఆప్షనే లేదు, అంటే నాకు 2 ఆప్షన్ రాంగ్ అని తెలుసు. నాకు దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు, సో ఎయిదర్ 3 అన్నా లేదంటే 1 అన్నా చెక్ చేయాలి. అంటే ఏంటి, షెల్స్ కానీ కాపర్ కానీ. ఒక అద్భుతమైన విషయం చెప్తాను చూడండి, కాపర్ అనేది ఈ రోజుటికి కూడా మనకి K3 మైన్స్లో లభిస్తుంది. ఇప్పటికీ కూడా మనం K3 మైన్స్ ఆర్ ఫేమస్ ఫర్ కాపర్. సి అలా గుర్తుపెట్టుకోండి, కాపర్ K3 మైన్స్ రాజస్థాన్లో ఉంది. కాపర్ రాజస్థాన్లో ఉన్నప్పుడు సౌత్ ఇండియా అయితే కాదు కాబట్టి 1 ఎలిమినేట్ అయిపోతుంది. 1 ఎలిమినేట్ అయితే నా ఆన్సర్ ఏంటి, 3. దట్ ఈస్ వాట్. సో 3 అనేదే నా యొక్క రైట్ ఆప్షన్. సింపుల్గా మనకి ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ అనేది 3. సో ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం డీటెయిల్గా స్టడీ చేస్తాము. సో ఇప్పుడు మీకు ఎలా ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేసాము అనేది మీకు అర్థమైంది కదా, దిస్ ఇస్ వాట్. తర్వాత మనము కొన్ని విషయాలు డీటెయిల్గా స్టడీ చేస్తాము. చూడండి, బాలాకోట్ అనే ప్రాంతంలో మనకి ఏంటంటే, సో చూడండి, సో ఆ ప్రాంతంలో మనకి షెల్స్ అనేది, అంటే చూడండి సముద్రంలో నుంచి ఆల్చిప్పలు అంటాం కదా, సో అలాంటి చెప్పలు ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో బ్లూ కలర్ ప్రీషియస్ స్టోన్స్ నేను ఆల్రెడీ మీకు చూపించాను, హైలీ వ్యాలిడ్. ఆ కాలంలో మనం ఎలాగైతే ఒక ఫర్ రంగురాళ్ళు అంటాం కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ డెకరేటివ్ ఐటమ్స్గా హైలీ వాల్యూడ్. అలాగే మనకి ఇది మాత్రమే కాకుండా మనకి ఏంటంటే లోతల్ అనేది పోర్ట్ సిటీ అన్నాను. ఆ లోతల్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఏంటంటే కార్నేలియన్ కొన్ని ప్రీషియస్ స్టోన్స్ నాన్న. కార్నేలియన్ అనేది లోతల్ దగ్గర మనకి దొరికేది. అలాగే మనకి ఏంటంటే ఇది మాత్రమే కాదు, ఇంకా స్టియటైట్ అంటారు. ఏమంటాం మనము, స్టియటైట్ అంటారు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. అవి కూడా ఈ స్టియటైట్ ఎక్కడంటే రాజస్థాన్, ఓకేనా, సౌత్ రాజస్థాన్ ప్రాంతంలోను, అలాగే గుజరాత్ ప్రాంతంలోను, ఓకేనా, గుజరాత్ ప్రాంతంలో మనకి ఎక్కువగా దొరికేది, ఓకేనా. సో అలాగే తీసుకున్నాము అంటే మనకి K3 మెటల్స్. సో ఎప్పుడు కూడా K3 ఏదైతే ఉంటుందో మెటల్స్ మనకి ఎప్పుడు కూడా కాపర్ అంతా కూడా రాజస్థాన్లోనే ఎక్కువగా లభించేది. సో అలాగే
ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదంటే హరప్పన్ సివిలైజేషన్ కాలంలో సౌత్ ఇండియా నుంచి వాళ్ళకి దొరికేది ఏంటంటే బంగారం నాన్న. సో మన సౌత్ ఇండియన్స్ అంతా బంగారం కదా, సో అలా బంగారం అనేది వాళ్ళకి ఎక్కువగా అనేది లభించేది. దట్ ఈస్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా. దిస్ ఇస్ వాట్ ఫ్యాక్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది డీల్ చేద్దాం. యా, సో క్వశ్చన్ చూద్దాము. ఏముంది క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఇన్స్క్రిప్షన్స్. సో ఇన్స్క్రిప్షన్ సంబంధితమైన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. సో వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అనేది అడుగున్నారు. దే వేర్ ఎంగ్రేవ్డ్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్ సచ్ యాజ్ స్టోన్స్, మెటల్స్ అండ్ పాటరీ. నన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఫస్ట్ స్టేట్మెంట్ చదవను, ఫస్ట్ స్టేట్మెంట్ చదవకుండానే కరెక్ట్ అంటాను. అది ఎలా చెప్తారు సార్ అంటే, ఒక్కసారి ఆప్షన్లో ఉండే అందాన్ని చూడండి, అన్నిట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో అందుకే నేను చెప్తున్నాను, మీరు క్వశ్చన్తో పాటు ఆప్షన్ కూడా పక్కనే చూడాలి. నాకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని తెలుసు, స్టోన్, మెటల్, పాటరీ ఉపయోగించేవాళ్ళు కరెక్ట్. సో నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, ఐ డోంట్ రీడ్ అ ఫస్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్కి రాయాలి. సో ఇక్కడ చూడండి, ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ వేర్ రిటర్న్ ఇన్ పాలీ లాంగ్వేజ్. ఏందిరా నాయన? సో ఎక్కడైనా కానీ పాలీ లాంగ్వేజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలంలో ఉందని మనం ఎప్పుడన్నా చదివామా? లేదు నాన్న. సో అంటే పాలీ లాంగ్వేజెస్లో అనేది మనకి ఇన్స్క్రిప్షన్స్ అనేది అప్పుడు లేదు. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఇంకో చిన్న కరెక్షన్. సో ఏంటంటే ఈ టాపిక్, ఈ క్వశ్చన్ నుంచి మనం చూసేదంటే కింగ్స్కి సంబంధితమైన. సో ఈ క్వశ్చన్ దేని గురించి అంటే సో కాల్ మౌర్యన్, అశోక వాటి కాలం నుంచి. సో ఒక ప్రివ్యూ చెప్పాల్సింది చెప్పేసాను ఇప్పుడు, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఆ కాలంలో మనకి సో ఇన్స్క్రిప్షన్స్ అనేది ప్రాకృత్ అనే భాష కానీ, సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉండేది. కానీ పాలీ అనేది ఎక్కువగా లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్ కన్నా కానీ లాంగ్వేజ్ కానీ ఉండేది. తర్వాత వారి యొక్క ఇన్స్క్రిప్షన్స్ అనేది బ్రాహ్మీ, ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్లో ఏంటంటే పియదర్శి అనేది ఉండేదంట. సో ఆ పియదర్శి అనేది ఏంటంటే రాజుని గుర్తిస్తుందని చెప్తున్నారు. సో వెరీ 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 రైట్ ఆన్సర్ అండి. సో సెకండ్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే పాలీ అనేది ఒక ఒరైటివ్ లాంగ్వేజ్, మనం మాట్లాడడానికి ఉపయోగించే లాంగ్వేజ్. కానీ ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్లో పాలీ అనేది ఎక్కువగా ఉండేది కాదు. సో అందువల్ల ఇన్స్క్రిప్షన్స్ అనేది మన మౌర్యన్ కాలంలో, అలాగే మనకి అశోక కాలంలో రాళ్ళపైన, మెటల్స్ పైన, పాటరీ మీద వాళ్ళు ఎంగ్రేవ్ చేసేవాళ్ళు. పాలీ అనేది ఖచ్చితంగా అనేది ఇన్స్క్రిప్షన్ కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ఎలిమినేటెడ్. సో అలాగే వారి యొక్క ఇన్స్క్రిప్షన్స్ అనేది ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకి బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఉండేది, ఖరోస్తి స్క్రిప్ట్లో ఉండేది. కానీ ఆ రెండింటికైనా అర్థాలు కూడా నేను చెప్తాను. సో అక్కడ పియదర్శి అనేది ఉండేది. ఆ పియదర్శి అనేది రాజునే గుర్తిస్తుంది, ముఖ్యంగా అశోకుని. ఓకేనా? అశోకుని గురించి మెన్షన్ చేసిన ఇన్స్క్రిప్షన్స్ అన్నింటిలో కూడా పియదర్శి అనే మెన్షన్ చేయబడింది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్. సో అందువల్ల మన ఆప్షన్ ఏమవుతుంది 2, ఎందుకంటే 1 రైట్ అని తెలుసు, 2 and 3లో ఏది రైట్ అని చూస్తే 2 ఎలిమినేట్ చేశానంటేనే నాకు దొరికేస్తుంది ఆన్సర్. 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది. సో అలాగే మనము చూసుకోవాల్సింది అంటే ఇండియన్ ఎపిగ్రఫీలో, అంటే ఒక లాంగ్వేజ్ని స్టడీ చేసిన దాంట్లో 1830s ఆ టైంలో వచ్చేసి జేమ్స్ ప్రిన్సెప్, ఎవరతను? జేమ్స్ ప్రిన్సెప్ అనే అతను. సో ఈ జేమ్స్ ప్రిన్సెప్ ఎవరైతే ఉన్నారో తనే మన ఇండియన్ యొక్క ఇతను యాక్చువల్గా ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన అతను. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఇతనే ఏంటంటే చాలా వరకు ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ కూడా వెలికి తీస్తాడు. సో వాటిలో ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్టడీ చేసి అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తారు. అలాగే బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏం చెప్తుంది, అలాగే అప్పుడు రాయబడిన ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తుందంతా కూడా డెసిఫర్ చేశారు. డెసిఫర్ అంటే ఏంటంటే వాటిలో ఉన్న అర్థాన్ని వెలికి తీయడం. అది ఎవరు చేశారంటే జేమ్స్ ప్రిన్సెప్ అనేవారు చేశారు. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే అక్కడ ముఖ్యంగా ఆ కాలంలో ఏంటంటే ఇన్స్క్రిప్షన్ అంతా కూడా బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఉండేది. ఇంకోటి ఏంటంటే ఖరోస్తి అంటారు. ఓకేనా? ఏంటది? ఖరోస్తి స్క్రిప్ట్. ఓకేనా? ఖరోస్తి అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పర్షియన్ లాంగ్వేజెస్ లాగా. బ్రాహ్మీ అంటే ఏంటి, మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇలా స్టార్ట్ చేస్తుంటాం, సెంటెన్సెస్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంటుంది. దీన్నే మనం బ్రాహ్మీ స్క్రిప్ట్ అంటాం. ఖరోస్తి స్క్రిప్ట్ అంటే ఏంటంటే చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఇలా ఉంటుంది, సెకండ్ సెంటెన్స్ ఇలా ఉంటే ఏంటంటే సో ఫస్ట్ సెంటెన్స్ అనేది రివర్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉర్దూ రాస్తారు చూసారా, రివర్స్గా ఇట్ సైడ్ నుంచి రాసుకుంటూ వెళ్తారు. సో అలాంటి వాటిని ఖరోస్తి స్క్రిప్ట్ అంటారు. సో ఇవన్నీ కూడా పర్షియన్ లాంగ్వేజెస్లో. మన ఇండియా తీసుకున్నామంటే మన ఇండియాలో ముఖ్యంగా ఖరోస్తి స్క్రిప్ట్ అనేది ఏ ప్రాంతాల్లో అంటే ఈ ప్రాంతాల్లో, నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో, ప్రావిన్స్ ప్రాంతాల్లో ఖరోస్తి స్క్రిప్ట్ అనేది ఫేమస్గా ఉండేది. సో ఇంతటితో మీకు అర్థమైంది అనుకుంటాను. సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది స్టడీ చేద్దాం. సో దాని యొక్క డీటెయిల్స్ అనేది మనం తెలుసుకో. ఇంకా ఈ క్వశ్చన్కి సంబంధించి ఇంకొక చెప్పాలి నేను, ఏంటంటే ఈ అశోకుని కాలంలో అంతా కూడా ఏంటంటే ఈ బ్రాహ్మీ, ఖరోస్తి స్క్రిప్ట్ అంతా కూడా ఏ లాంగ్వేజ్లో ఉండేదంటే ప్రాకృత్ నాన్న. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది.
ప్రాకృత్ లాంగ్వేజ్లో వాళ్ళు రచించారు. సో తర్వాత పాలీ, తమిళ్ ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ అవి వేరే వేరే ప్లేసెస్లో, సౌత్ ఇండియన్ ప్లేసెస్లో అక్కడంతా కూడా సాంస్క్రిట్ స్క్రిప్ట్స్ కూడా లభించాయి మనకి. సో అవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో. కానీ అశోకుని కాలంలో వచ్చేసి మనకంతా కూడా ఏంటంటే ప్రాకృతే డామినెంట్గానే ఉంది. ఇంకా మనం బుద్ధిస్ట్ లిటరేచర్, బుద్ధిస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అంతా కూడా ప్రాకృతే డామినెంట్గా అనేది మనకు ఉండేది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఒక అద్భుతమైన క్వశ్చన్. మ్యాప్ పాయింటింగ్ మహాజనపదాస్ చదివేటప్పుడు మీరు మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్ చదవాలి. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాము. సో ఇది ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి కూడా ఈజీగా రిలేట్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇది మ్యాప్ క్వశ్చన్స్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కాశీ, మగధ, అంగ, అవంతి అనే 4 ఊర్ల పేరు ఇచ్చిన వాళ్ళు, అంటే మహాజనపదాస్ పేర్లు ఇచ్చారు. అరేంజ్ ద లొకేషన్స్ ఆఫ్ ద మహాజనపదాస్ అబౌవ్ ఇన్ అ కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ టు వెస్ట్ అంటే ఏంటి? తూర్పు ఇది, ఇక్కడ నుంచి వెస్ట్ వరకు మనం అరేంజ్ చేసుకుంటూ రావాలి. మీకు క్లియర్గా తెలిసిందంటే మగధ అనేది ఎక్కడన్నా రాజ్గృహ. ఎక్కడ మగధ అనేది ఏంటి? రాజ్గృహ. రాజ్గృహ అనేది క్యాపిటల్గా ఉంటూ రాజ్గిర్ హిల్స్ అంటారు కదా, రాజ్గృహ అంటారు, అంటే రాజ్గిర్ హిల్స్ అంటారు. ఆ రాజ్గిర్ కొండల ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. మీకు ఇండియన్ మ్యాప్ క్లియర్గా గుర్తుందంటే ఈ పాయింట్స్ అనేది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నాన్న. సో మీరు జాగ్రఫీ క్లాసెస్ బాగా అటెంప్ట్ చేస్తున్నారు అంటే పెనిన్సులర్ ప్లాట్యూలో మనకి ఎక్కడండి ఈ యొక్క రాజ్గిర్ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. సో ఈ రాజ్గిర్ మౌంటైన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, అవునా? సో వెస్ట్ బెంగాల్లో ఈస్టర్న్ మోస్ట్ పార్ట్లో అనేది ఉంటుంది. సో నాకు రాజ్గిర్ అనేది ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ అని తెలుసు. నేను గెస్ట్ చేస్తున్నాను. 2 అనేది మనకి ఏంటంటే ఫస్ట్ ఈస్ట్ టు వెస్ట్ అడిగారు కాబట్టి సో మనం ఏంటంటే స్టడీ చేసేటప్పుడు ఈ విధంగా రాసుకోవాలి, కానీ ఆన్సర్ అనేది 2 నుంచి తీసుకోవాలి. సో 2 ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత అవంతి, మీకు బాగా గుర్తుందో లేదో, అవంతి అయితే సో ఈ ప్రాంతంలో వస్తుంది అంతేనా. సో అవంతి కొద్దిగా ఈ ప్రాంతానికి వచ్చిందంటే ఇక్కడ వస్తున్నప్పుడు ఖచ్చితంగా సో అది ఈస్ట్ అనేది కాదు, వెస్ట్ అంటే లాస్ట్లో అనేది రావాలి, అంటే 4th ప్లేస్లో రావాలి. సో ఇప్పుడు 2 and 4 లాస్ట్ ప్లేస్లో వచ్చే ఆన్సర్ ఏంటి? 4 ఆప్షన్ అయిపోయింది. లేదా మీకు క్లియర్గా తెలుసు అంటే అవంతి అనేది ఎప్పుడు కూడా వెస్టర్న్ మోస్ట్ పార్ట్ అనేది మీకు బాగా గుర్తుంది మహాజనపదాస్లో అంటే ఆ ఒక్క పాయింట్ చాలు మీ ఆన్సర్ వేయడానికి. సో ఇక్కడ చూడండి, అవంతి అనేది సో ఖచ్చితంగా లాస్ట్ అంటే ఈస్ట్ నుంచి వస్తే వెస్టర్న్ మోస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా తెలిసిందంటే సో ఆప్షన్ అయిపోయినట్టు. ఎందుకంటే 4th ఆప్షన్ లాస్ట్లో ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈస్ 4. సో ఐ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద ఆప్షన్. సో మిగతావి మళ్ళీ ఇప్పుడు చెప్తా చూడండి. కాశీ ఎక్కడుందన్న? కాశీ అనేది ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ దగ్గర ఉంది. సో అంటే ఏంటి? ఖచ్చితంగా ఏంటంటే సో మనకి కాశీ అనేది ఎన్నో పొజిషన్లో? ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఖచ్చితంగా అది లాస్ట్ అయితే రాదు. సో 2 ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో అవంతి అనేది లాస్ట్ రాదు, 3వ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేషన్ పద్ధతిలో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసామంటే చాలా చక్కగా 4th ఆప్షన్ వచ్చేస్తుంది. నేను ఫస్ట్ డైరెక్ట్ స్టెప్ చెప్పాను, తర్వాత ఆప్షన్ 4ను ఉపయోగించి చెప్పాను, తర్వాత ఎలిమినేషన్ పద్ధతిలో కూడా ఆన్సర్ చెప్పాను. అంటే ఏంటి? మీ మైండ్లో ఏదైనా ఫ్లో అవ్వచ్చు. నేను సబ్జెక్ట్ చదవకపోయినా, సబ్జెక్ట్ నాకు క్లియర్గా గుర్తు రాకపోయినా ఈ ఆన్సర్ అద్భుతంగా కరెక్ట్గా అనేది రాయగలను. సో ఏంటంటే యూ నీడ్ టు ఫాలో ద స్ట్రాటజీ. సో ఇప్పుడు మ్యాప్ అనాలిసిస్ మీకు అందిస్తాను. సో క్లియర్గా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మగధన్ అనేది చూడండి, సో మగధన్ అనేది ఇక్కడ ఉంటుంది, తర్వాత అంగా అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది, ఓకేనా. సో మగధన్ ఉంటుంది, అంగా నెక్స్ట్ చూస్తున్నారు అంటే చూడండి, కాశీ అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది, తర్వాత విదేహ, మల్ల, కోశల, వత్స, అస్మక. సో చూడండి, అస్మక, చేడి, అవంతి అనేది కొద్దిగా వెస్టర్న్ మోస్ట్ పార్ట్లో ఉంది, మత్స్య, సూరసేన, సో తర్వాత పాంచాల, కురు ఇక్కడ ఉంటుంది, తర్వాత గాంధార, తక్షశిల ఇక్కడ ఉంది చూడండి, కంబోజ. సో ఇవన్నీ కూడా మన యొక్క మహాజనపదాస్. సో గైస్, ఇది మన క్లాస్ కాదు, సో జస్ట్ మనం ఎగ్జామ్స్ ఓరియంటెడ్గా క్విజ్ చూస్తున్నాం కాబట్టి క్విక్గా ఓవర్ వ్యూ ఇచ్చాను. క్లాస్ అయితే డీటెయిల్గా ప్రతి ఒక్కటి మనం అనలైజ్ అనేది చేయాలి. సో గైస్, లెట్ మీ టేక్ యూ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ద డెవలప్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ 6th century BC. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఇందులో 6th century BCలో జరిగిన ఈవెంట్స్ ఏవేవి అనేది అడుగున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో చూడండి 6th century BC అంటే ముఖ్యంగా ఏంటంటే మన వేదిక్ కల్చర్ ఎండ్ అయిన తర్వాత అంటే ఖచ్చితంగా మనకు గుర్తు రావాల్సి అంటే మహాజనపదాస్ కాలం. 6th century BC అంటే మనకి మహాజనపదాస్ టైంలో ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి సో ఇది మనకి మౌర్యన్ కింగ్డమ్ రైస్ అవుతున్న కాలం. మగధన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, మగధ డైనస్టీ ఏదైతే ఉంటుందో, మగధన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మహాజనపదాస్లో మగధన్ రాజులు అనేది ఇంపార్టెంట్ అయ్యే టైం. సో అలాంటి టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ అనేది అడిగారు. మగధన్లో మౌర్యన్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ అయ్యింది ఎందుకు, ఓకేనా. సో అలాగే మహాజనపదాస్ అన్నిట్లో కూడా మగధ
కింగ్డమ్ ఎందుకు పవర్ఫుల్ అయిందంటే అక్కడ ఉంటున్న ఒక కొండ ప్రాంతం రాజ్గిర్. ఏంటది? అది రాజ్గిర్. ఆ ప్రాంతాల్లో అనేది ఇనుము అనేది ఎక్కువగా అనేది లభించింది. సో ఇనుము ఎక్కువగా లభిస్తుంది కాబట్టి యూసేజ్ ఆఫ్ ఐరన్ అనేది ఇంప్రూవ్ అయింది. యుద్ధాలు ప్రారంభించడం అనేది ఈ టైంలోనే ఎక్కువగా జరిగింది. అంటే 6th సెంచరీ టైంలో ఏంటంటే ఒక టర్నింగ్ పాయింట్ అంటాం. సో డెవలప్మెంట్కి అన్నిటికీ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇనుము లోహం అనేది ఎక్కువగా లభించేది, సో ఉపయోగం పెరిగేది. సో ఖచ్చితంగా ఏంటంటే వారి యొక్క మెటల్ యూసేజ్ పెరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అయినప్పుడు సెకండ్ ఆప్షన్ పోతుంది, మిగతా ఆప్షన్ కూడా నాకు ఆన్సర్. నేను సెకండ్ స్టేట్మెంట్ చదవను, ఖచ్చితంగా కరెక్ట్ అంటాను. ఎందుకంటే మిగతా ఆప్షన్ అన్నింటిలో కూడా సెకండ్ స్టేట్మెంట్ ఉంది. డెవలప్మెంట్ ఆఫ్ కాయినేజ్, అప్పుడు కాయిన్ ఉపయోగించాలో లేదో నాకు తెలిసినా తెలియకపోయినా అది కరెక్ట్ స్టేట్మెంట్ అని నేను చెప్పేస్తాను. సో అందువల్ల సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రైట్ నాన్న. తర్వాత ఖచ్చితంగా మనం నామకే వాస్తే కాదు, ఖచ్చితంగా చెప్పచ్చు ఆ టైంలోనే కాయినేజ్ అంతా కూడా ఇంప్రూవ్ అయిందన్న. తర్వాత బుద్ధిజం అండ్ జైనిజం. సో అర్థం చేసుకోండి, వేదిక్ సివిలైజేషన్ అయిన తర్వాత మోడర్న్ థాట్ పెరిగింది, ప్రజల్లో ఆలోచన శక్తి పెరిగింది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్స్ థాట్స్ వచ్చాయి. 6th సెంచరీ ఆ టైంలోనే చాలా వరకు ఏంటంటే కొన్ని కింగ్డమ్స్ ఇంపార్టెంట్ పవర్లో వస్తూ బుద్ధిజం, జైనిజం ఇలా 26 సెక్ట్స్ కూడా ఆ టైంలో స్టార్ట్ అయ్యాయి. సో బుద్ధిజం, జైనిజం కూడా డెవలప్ అయింది. థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్ ఆన్సరే. సో 1, 2, 3 ఉండే ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈస్ మై రైట్ ఆన్సర్. కాంపోజిషన్ ఆఫ్ ధర్మసూత్రాస్ నాకు అక్కర్లేదు, నేను ఆన్సరు ఖచ్చితంగా 1, 2, 3, 4 అని పెట్టేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ ఆన్సర్ చేయడంలో చాలామంది స్టూడెంట్స్కి తెలియని పాయింట్స్ ఏంటంటే ఐరన్ తెలుసుంటుంది, బుద్ధిజం, జైనిజం తెలుసుంటుంది, కానీ చాలామందికి కాయినేజ్ డౌట్ ఉంటుంది, ధర్మసూత్రాలు డౌట్ ఉంటుంది. సో కాకపోతే చూడండి, మనం అరాకొరా చదివినా కానీ మంచిగా తెలుగు ఉపయోగిస్తే చాలు. సో ఇక్కడ గ్రోత్ ఆఫ్ ఐరన్ యూసేజ్ 1 తెలుసు నాకు, గ్రోత్ ఆఫ్ బుద్ధిజం 3 తెలుసు. సో ఖచ్చితంగా సో చూడండి 1 ఉంది, 3 ఉందంటే ఆప్షన్ 4 ఒకటే. సో నాకు ధర్మసూత్రాలు తెలిసినా తెలియకపోయినా, కాయినేజ్ తెలిసినా తెలియకపోయినా నా ఆప్షన్ అనేది 4 వచ్చేస్తుంది. సో అంటే అన్ని స్టేట్మెంట్ తెలియాల్సిన అవసరం లేదు, మీకు చక్కగా డీటెయిల్గా మన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు. సో ఇప్పుడు నేను ధర్మసూత్రాల గురించి చెప్తాను. 6వ శతాబ్దం అంటే 16th సెంచరీ బీసీ ఆ టైంలో ఏంటంటే చాలా వరకు సాంస్క్రిట్లో రచింపబడిన, ఓకేనా, సాంస్క్రిట్లో రాసిన కొన్ని సూత్రాలు ధర్మసూత్రాలు అని చెప్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా ధర్మసూత్రాలు అంటే ఏంటి సార్, ధర్మసూత్రాల యొక్క మెయిన్ ఏంటి సార్ అన్న సింపుల్. ధర్మసూత్రాలు అంటే ఒక రాజు అంటే ఒక క్షత్రియుడు, ఓకేనా, ఒక క్షత్రియుడు తన కర్తవ్యాలను ఎలా నిర్వర్తించాలి, తన కర్తవ్యం ఏంటి, ఒక క్షత్రియుడు అనేవాడు ఎలా ఉండాలి అనే విషయాలను తెలుపుతున్నదే ఈ ధర్మసూత్రాలు. సంస్కృతంలో రచించబడిన ధర్మసూత్రాలు 6వ సెంచరీ బీసీలోనే ఎక్కువ రచించబడింది. మన క్లాస్ సెషన్స్ అనేది జస్ట్ క్విజ్ అని మాత్రం అనుకోకండి, ఇవి రెగ్యులర్గా ఫాలో అవుతున్నా అంటే మీ నాలెడ్జ్ ఎన్లైట్ చేస్తాను. సో ఒక 3-4 మినిట్స్ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు మన కోర్స్ ప్రమోషన్ చేస్తాను, ఎందుకంటే అది చేయకపోతే ప్రజలకు మనం క్వాలిటేటివ్ కోర్స్ అందించలేము, మీకోసం రెగ్యులర్ వీడియోస్ తీయలేము. మా ఎఫర్ట్కి మీరు ఖచ్చితంగా తోడవాలి కాబట్టి దాని తర్వాత స్పెండ్ చేసే 25 మినిట్స్ కూడా ఎవ్రీ సెకండ్ ఇస్ వాల్యుబుల్. మీ ఆలోచన, మీ ఆన్సరింగ్ సెషన్, మీ యొక్క థాట్ ప్రతి ఒక్కటి మాడిఫై అయిపోతుందండి. సో చెప్తున్నాను చూడండి, మీరు ఐఏఎస్ డ్రీమ్ చేస్తున్నా అంటే ఇట్ ఈస్ ఈజీలీ పాసిబుల్. కాకపోతే మీలో కాన్ఫిడెంట్ లెవెల్ అంత హార్డ్ ఉండాలి, మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, మీ యొక్క స్ట్రాంగ్, మీ యొక్క కమిట్మెంట్, మీ యొక్క కాన్ఫిడెన్స్, అలాగే మీ చుట్టూ డైవర్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మిమ్మల్ని అరే ఏంద్రా వీడు ఇది చేస్తున్నాడు, అది చేసిన తక్కువ చేసే ప్రజలు ఉంటారు, తక్కువ చేసే మనుషులు ఉంటారు, చాలా నెగిటివిటీ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిద్ర లేలేరు, నిద్రపోలేరు, ఎన్నో ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెడితే అట్లాస్ వన్ డే, వన్ ఫైన్ డే మీరు ఆఫీసర్ అయ్యారు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు అనే ఒక్క రిజల్ట్ వచ్చిన ఒక్క రోజు మీరు పడ్డ కష్టాలంతా కూడా ఒక గాలి దుమ్ములా లేచిపోతుంది. సో అంత చిన్న విషయం, సో చాలా 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 చిన్న విషయం అండి. సో మీరు పడుతున్న కష్టం చిన్న విషయం, ఓకేనా, ఎందుకంటే మీ యొక్క సక్సెస్ అంతకంటే గొప్పది, పెద్దది. సో కైండ్లీ కీప్ వర్కింగ్, నెవర్ సెట్ యూ డౌన్. దిస్ ఇస్ మీ SPR alias SP Rajan signing off. Have a nice day. So keep supporting. Bye bye, take care. మన కోర్స్ అనేది NCERT ఫౌండేషన్ అవైలబుల్లో ఉంది. 10,000 రూపీస్కే లో కాస్ట్కి అవైలబుల్లో ఉంది. సో మిస్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకోగలరు. బై టేక్ కేర్.